వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళానికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానికులందరికీ కూడా అభివాదం చేస్తూ జగన్ కాన్వాయ్ ముందుకు వెళుతూ ఉన్న దృశ్యాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. తమ సెల్ ఫోన్ కెమెరాల్లో తమ అభిమాన నేతని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న అభిమానులు కూడా ఓవైపు కనిపిస్తూ ఉన్నారు. మొత్తం రోడ్లన్నీ కూడా జన సమూహంతో నిండిపోయిన పరిస్థితి, జన సంద్రాన్ని తలపిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తూ ఉన్న దృశ్యాలు, ఆయనకి గజమాలతో స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్థానికులు చేస్తూ ఉన్నటువంటి స్వాగత కార్యక్రమాలు మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాసేపట్లో అంపోలు చేరుకోబోతున్నారు వైఎస్ జగన్. అక్కడికి వెళ్లి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో ములాఖత్ కాబోతున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అలాగే జనహృదయ నేతను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు కాన్వాయ్ ఎదురుగా పరిగెడుతూ, అలాగే ఆయనకి అభివాదం చేస్తూ, ఆయన్ని పలకరించే ప్రయత్నం చేస్తూ అభిమానులు ఎలా అయితే ముందుకు కదులుతూ ఉన్నారు. మొత్తం పర్యటన అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన విమానం దిగిన దగ్గర నుంచి శ్రీకాకుళం బయలుదేరిన వరకు కూడా ప్రతి అడుగు ఇలా అభిమానులతో నిండిపోయిన దృశ్యాలు సర్వత్రా కనిపించిన పరిస్థితి. ప్రస్తుతం శ్రీకాకుళానికి చేరుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. అక్కడ ఆయనకి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజలు కూడా ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లో తూటాల్లా వెళుతున్నాయా? ఆయన ప్రశ్నాస్త్రాలు కూటమి పెద్దలకు బాణాలై గుచ్చుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్లకంప మీద కూర్చోపెట్టినట్లుగా ఉంటుందా? ఆయన కన్నెర్ర చేస్తుంటే చండ్ర నిప్పులు కురుస్తున్నట్లుగా భయమేస్తుందా? అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్, ఇన్ని నిబంధనలు విధిస్తోందంటూ ప్రజలు అంటున్నారు.
వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళం చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తమ అభిమాన నేత తమ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడి జనాల్లో కనిపిస్తున్న సంతోషాన్ని మనం ఆన్ స్క్రీన్ చూడొచ్చు. ఆయన కాన్వాయ్ వెనుకే ఆయన పిక్చర్స్ని క్యాప్చర్ చేసుకునేందుకు తమ మొబైల్స్లో ఆయన వెనకాలే పరిగెడుతూ అభివాదం చేస్తూ పలకరిస్తున్న దృశ్యాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కనిపిస్తోంది ఈ విజువల్స్. చాలామంది యువకులు జగన్ కాన్వాయ్ వెంట పరిగెడుతూ ఆయన్ను పలకరిస్తూ ఆయనకి చేతులూపుతూ అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉన్న దృశ్యాలు సర్వత్రా కనిపిస్తూ ఉన్నాయి. తమ అభిమాన నేత తమ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఉత్సాహం నెలకొన్న పరిస్థితి. ఆద్యంతం ఉత్తరాంధ్ర పర్యటన అంతా కూడా అభిమానుల స్వాగతంతో ఉత్సాహంతో సాగుతూ ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్ కాన్వాయ్ శ్రీకాకుళానికి చేరుకుంది. కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోల్కు చేరుకుంటారు. అక్కడ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని అలాగే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. మనం చూడొచ్చు అడుగడుగునా తమ అభిమాన నేతకు అభివాదం చేస్తూ పరిగెడుతూ తమ కాన్వాయ్ని అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉన్న జనాలే కనిపిస్తూ ఉన్నారు. నిజానికి ఈ పర్యటనలో అభిమానులైనా ప్రజలైనా పెద్ద ఎత్తున బయటకు వస్తే కేసులు పెడతామంటూ నిన్న ఎస్పీ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యాన్ని కూడా చూశాం. కానీ వాటన్నింటినీ తోసిరాజని ఖచ్చితంగా తమ నేతని కలిసేందుకు తాము వెనకాడమంటూ నిరూపించింది ఈ సంఘటన. పెద్ద ఎత్తున అభిమానులు అలాగే ప్రజలు కూడా రోడ్ల మీదకు వచ్చారు. తమ అభిమాన నేతను కలిసేందుకు తాపత్రయపడుతూ ఆయన్ని పలకరించేందుకు ముందుకు వెళుతూ ఉన్న విజువల్సే సర్వత్రా కనిపిస్తూ ఉన్న పరిస్థితి.